నమస్తే తెలంగాణ ఒక వార్త అండి. పెద్ది విగ్రహం ధ్వంసం అని రాశారు. విగ్రహాన్ని తొలగించిన ప్రాంతం కన్నీర పర్యంతమవుతున్న పెద్ది భార్య. ఇక్కడో పెద్ది సుదర్శన్ రెడ్డి మొన్న మృతి చెందారు కదా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. ఆయన విగ్రహం ఒకటి ఏర్పాటు చేసేది ధ్వంసం చేశారంట. ఏంది, ఎక్కడ, ఎట్లా, ఎలా ధ్వంసం చేశారు? ప్రైవేట్ స్థలంలో ఉన్న కూల్చేసిన ప్రభుత్వం భగ్గుమన్న గులాబీ శ్రేణులు, అభిమానులు, ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఆందోళనలు, బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల నిర్బంధం, మధుసూదనాచారి సహాయ నాయకుల అరెస్ట్ కాంగ్రెస్ కూటీల నీతికి నిదర్శనం. తిరిగి పెట్టపోతే ఊరూరా పెడతామంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావు అంట. నర్సంపేట గడ్డపై పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే పోలీసులను ఉసిగొలిపి విగ్రహాన్ని తొలగించింది. ఇది పాశవిక చర్య, ప్రభుత్వం వెనక్కి తగ్గాలి అని కేటీఆర్ చెప్పారంట. నర్సంపేటలో అర్ధరాత్రి సర్కార్ అరాచకం, ఆందోళనలకు దిగుతారని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేతల అరెస్టులు. నేడు నర్సంపేట బంద్ కు బీఆర్ఎస్ పిలుపు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి తొలగించిన పోలీసులు నిరసనలకు దిగుతారనే నెపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. శాసన మండలి విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాష్ట్ర రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వాగుర్ల వెంకటేశ్వర్లు కూడా, మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి సహా వందలాది మంది నాయకులు, కార్యకర్తలను మంగళవారం పోలీసులు నిర్బంధించారు. అదే ఆయన విగ్రహం కూల్చేసిన తర్వాత కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేశారంట. నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు పోలీసుల గస్తీల బీతలిలా. ఇటీవల అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్ విగ్రహాన్ని స్థానిక మెడికల్ కాలేజ్ యొక్క ప్రైవేట్ స్థలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశాయి. ఈ విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి దాటగా తొలగించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని ముందస్తుగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నర్సంపేట్, ఖానాపూర్, దుగ్గొండి, నెక్కొండ, నల్లబెల్లి మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. అరెస్టులకు నిరసనగా నర్సంపేట బంద్ కూడా చేసిందట. పెద్ది విగ్రహం తొలగింపు పాశవిక చర్య అని కేటీఆర్ గారు చెప్పారు. రేవంత్ మెప్పు కోసం పోలీసులు దుర్మార్గం వివరించొద్దు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించబోం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించాలి, లేదంటే గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తాం. పెద్ది విగ్రహం తొలగింపు అన్యాయం. మాజీ మంత్రి ఎర్రబెల్లికి దయాకర్ రావు చెప్తున్నట. దొంతి ప్రోద్బలంతోనే తొలగింపు. సత్యవతి, పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ వివాదంపై కేకే కమిటీ చర్చించాలని వినోద్ కుమార్ చెప్తున్నారు. ఇక మళ్ళా ఇదే న్యూస్ గురించి వేరే వారు ఎలా చెప్తున్నారనే ఒక్కొక్క ఆర్టికల్. బీఆర్ఎస్ ను చూస్తే కాంగ్రెస్ కు వణుకు పుడుతుంది. ప్రైవేట్ స్థలంలో విగ్రహం తొలగింపు దుర్మార్గం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు.